ఒక టీనేజర్గా స్వామీజీకి ఒక ప్రశ్న ఉండేది ఆయన మధ్యలో. ఆ ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలో దేవుడు ఉన్నాడా? ఉంటే ఎవరన్నా చూసారా? నాకు చూపించగలుగుతారా? ఆయనకి దేవుడు ఎందుకు అవసరమయ్యారు? ప్రపంచంలో దుఃఖం ఉంది. మనుషులు చాలా బాధలను అనుభవిస్తున్నారు. మనం ప్రపంచాన్ని ఎవరు సృష్టించారంటే భగవంతుడు సృష్టించాడు, దేవుడు సృష్టించాడు అంటాం. మనం అప్పుడు మరి దేవుడు సృష్టించిన ప్రపంచంలో ఇంత దుఃఖం ఉంది ఎందుకుంది? ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి మనిషికి? దేవుడు ఏమైనా తప్పు చేశాడా? సరిగ్గా సృష్టించలేదా ప్రపంచాన్ని? ఇవి ఆయనకి ఒక టీనేజర్గా సందేహాలు ఉండేవి. జస్ట్ ఇన్ ఇంక్విసిటివ్నెస్, రైట్? అయితే ఆయన అందరిలాగా ఒక విశ్వాసం, ఒక మతంలో పుట్టాడు కాబట్టి నమ్మాలి కాబట్టి నమ్మటం అట్లాంటి ఏముండేది కాదు. ప్రతిదాన్ని ప్రశ్నించి హేతుబద్ధంగా ఎవరన్నా సమాధానం చెప్తేనే స్వామీజీ సంతృప్తి పడేవాడు. ఎవరన్నా భగవంతుడి గురించి మాట్లాడుతుంటుంటే వివేకానంద స్వామి ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు భగవంతుడిని చూశారా అని అడిగేవాడు. వాళ్ళు ఏమన్నారంటే, కాదు ఇలా పుస్తకాల్లో ఇలా రాసింది, శాస్త్రాల్లో ఇలా రాసింది, భగవంతుడి గురించి ఈ విధంగా చెప్పబడింది. మనందరం ఏం చేస్తాం? సహజంగా భగవంతుడి గురించి భగవద్గీత నుంచో లేకపోతే ఇంకొక ఋషియో మునియో అవతార పురుషులో చెప్పినటువంటి దాన్ని మనం చదివి మనం చెప్తాం. వివేకానంద స్వామి అదేదో నేను చదువుకోగలుగుతాను కదా, మీరు చెప్పేది మీరు చూశారా? భగవంతుడి గురించి మీరు మాట్లాడుతున్నారు, మీకు అనుభవం అయిందా? మీరు తెలుసుకున్నారా అని ప్రశ్నించేవాడు. ఎవరు సరైనటువంటి సమాధానం చెప్పలేకపోయారు. చివరికి ఆయన కజిన్ రామచంద్ర దత్త అనేటువంటి వ్యక్తి వివేకానంద స్వామీజీతో, మీకు భగవంతుని తెలుసుకోవాలన్న అంత తీవ్రమైనటువంటి ఆకాంక్ష, కుతూహలం ఉంటే నిరంతరం భగవంతుడి గురించి మాట్లాడేటువంటి వ్యక్తి దక్షిణేశ్వరంలో శ్రీ రామకృష్ణ పరమహంసలు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతారని వివేకానంద స్వామీజీ యొక్క ఆ తీవ్రమైనటువంటి ఆకాంక్షని, దేవుడిని తెలుసుకోవాలన్న ఆకాంక్షని చూసి వాళ్ళు ఆయన దగ్గరికి పంపించడం జరుగుతుంది. వివేకానంద స్వామీజీ మీ అందరికీ తెలుసు, రామకృష్ణ పరమహంసలు కూడా ఇదే ప్రశ్న అడుగుతారు, మీరు దేవుడిని చూశారా? నాకు చూపించగలుగుతారా? ఇప్పుడు ఏమన్నారు రామకృష్ణులు? నాయన, చూశాను, నేను నిన్నెట్లా చూస్తున్నాను, నేను దేవుడిని ఎట్లా చూస్తున్నాను, కానీ దేవుడిని ఎవరు కోరుకుంటారు అని అడిగారు ఆయన. వివేకానంద స్వామీజీకి ఆయన సరైన శిష్యుడు అయ్యాడు. నేను కోరుకుంటున్నాను, నాకు కావాలి భగవంతుడు, నాకు సత్యమే కావాలని చెప్పి వివేకానంద స్వామీజీ రామకృష్ణ వారి శిష్యుడు అవుతాడు. తర్వాత జరిగినటువంటిదంతా చరిత్ర మీ అందరికీ తెలిసినటువంటిదే. ఆయన అతి ప్రియ శిష్యుడు అవుతాడు స్వామి వివేకానంద. ఆయన గురువుగారిని ఎన్నో పరీక్షలు పెడతాడు, ఆయన గురువు కూడా శిష్యుడిని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలకి ఈయన నిలబడగలుగుతాడు, ఈయన పెట్టిన పరీక్షలకి ఆ గురువు గారు నిలబడతాడు. అద్భుతమైనటువంటి గురు శిష్య సాంప్రదాయంలో వాళ్ళు ఒక వరిష్టమైనటువంటి ఉదాహరణ వీళ్ళిద్దరు కూడా, రామకృష్ణ పరమహంసలు, స్వామి వివేకానంద. గురువు గారు శ్రీ రామకృష్ణ పరమహంసలు 1886లో మహాసమాధి అయిన తర్వాత వివేకానంద స్వామీజీ సాధనలు చేయాలని, తపస్సు చేయాలని హిమాలయాలకు వెళ్ళారు. తర్వాత భారతదేశాన్ని అర్థం చేసుకోవాలని, భారతదేశం యొక్క స్థితిగతుల్ని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని ఆయన ఆసేతు హిమాచలం పర్యటించారు. కాలినడకనే ఎక్కువగా ప్రయాణాలు చేశారు. అక్కడ ఇక్కడ కొంత రైలు ప్రయాణాలు చేశారు. రాజులను కలుసుకున్నారు, జమీందారులను కలుసుకున్నారు. సమాజంలో ఎంతో దుఃఖాన్ని చూశారు, ఎంతో దారిద్ర్యాన్ని చూశారు, మూఢనమ్మకాలను చూశారు. అంటే మనిషి ఎలా దోచుకుంటున్నారో, పరాయి వాళ్ళు మనం దోచుకుంటున్నారు, బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకుంటున్నారు. దానితో పాటుగా భారతీయుడిని దోచుకోవడం కూడా చూశారు. జమీందారులు, రాజులు ప్రజల గురించి పట్టించుకోకుండా బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా మారి, బ్రిటిష్ వాళ్ళకి కప్పం ఇస్తూ ప్రజల నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేసి జనాలను ఇంకా పీడించడం స్వామీజీని చాలా బాధకి, ఆవేదనకి గురి చేసింది. ఆయన రాజులతో చెప్పేవాళ్ళు, వీళ్ళు మీ ప్రజలు కదా, మీరు బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు తొత్తులుగా మారారు? మీ ప్రజలకు సహాయం చేయాల్సిన బాధ్యత మీకుంది కదా, మీరు వైద్యశాలలు పెట్టండి, స్కూల్స్ పెట్టండి, మీరు ఎందుకు ఇలా విలాసాల్లో తూగుతున్నారని చెప్పి రాజుల్ని ఆయన ప్రశ్నించేవాడు. కానీ ఎవరు కూడా వివేకానంద స్వామీజీ చెప్పినట్లుగా అలా వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి, దేశ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రాలేదు. చాలా ఆవేదన చెంది స్వామీజీ దేశాన్ని ఎలా ఉద్ధరించాలి, దేశాన్ని ఎలా పురోభివృద్ధిలోకి తీసుకురావాలి, ఈ దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని ఎలా తొలగించాలి, ఎడ్యుకేషన్ అంటారు, చదివే అన్ని సమస్యలకి పరిష్కారం చూపించగలుగుతుంది. కానీ ఈ మాసెస్కి, ఈ దరిద్ర నారాయణులకి, ఈ దీనులకి, ఈ దుఃఖితులకి, ఈ అజ్ఞాన అంధకారంలో మగ్గుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా విద్యను అందించే వాళ్ళు ఎవరు? ఒక పక్కనే రాజకీయ దాస్యం, ఇంకొక పక్కనే జమీందారులు, రాజులు తోటి మనుషుల్ని, వాళ్ళ ప్రజల్ని దోచుకోవటం చాలా ఆవేదనకి ఆయన్ని గురి చేసింది. ఒకప్పుడు భారతదేశం ఎట్లా ఉండేది, ప్రాచీన భారతదేశం ఎట్లా ఉండేది, ఆ భారతదేశం, ఎందుకంటే ఈయన ఆధునిక ఋషి కాబట్టి
ఆ భారతదేశాన్ని సమకాలీన భారతదేశాన్ని పోల్చినప్పుడు వివేకానంద స్వామీజీకి చాలా దుఃఖం, చాలా ఆవేదన కలిగింది. ఆ భారతదేశం ఎక్కడ, ఆ భారతమాత ఎక్కడ, ఈ భరతమాత ఎక్కడ, ఎందుకు నా తల్లి ఇంత బలహీనమైంది అని చెప్పి ఆయన ఆక్రోశించి ఆవేదన చెంది భారతదేశం అంతా పర్యటిస్తూ చివరి కన్యాకుమారి, అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ ఇప్పుడు ఉంది అక్కడ, ఆ రాక్ మీద కూర్చొని 3 రోజులు ఆయన తపస్సు చేసి ధ్యానం చేసి చాలా దుఃఖాన్ని ఆవేదనను పొంది తన యొక్క భవిష్యత్ ప్రణాళికను అక్కడ రచించుకుంటారు ఆయన. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భారతీయ తత్వశాస్త్రాన్ని, భారతీయ ఆధ్యాత్మికతను అక్కడ పంచి వాళ్ళు ఇప్పుడే భోగంతో తొలతూగుతున్నారు, వాళ్ళలో ఆధ్యాత్మిక బీజాలు నేను నాటడానికి ప్రయత్నం చేస్తాను, వాళ్ళు ఇంకా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని ఎదగడానికి, జీవితం యొక్క అర్థం తెలుసుకోవడానికి వాళ్ళు కొంతలో ఆ సమాజంలో కొంతమంది ఉద్యుక్తులై ఉన్నారు, నేను వాళ్ళని కనుక ప్రభావితం చేస్తే అమెరికా ఆ రోజుల్లో కూడా అభివృద్ధి చెందినటువంటి దేశం కాబట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతాను, ఇక్కడ నాకు సహాయం దొరకదు, సహాయం చేయరు భారతీయులు ఎందుకంటే రాజకీయ దాస్యులు ఉన్నారు కాబట్టి అని చెప్పి వివేకానంద స్వామీజీ 1893లో షికాగో విశ్వమత మహాసభలో పాల్గొన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ ఆయన ఆ రోజు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి వాళ్ళ హృదయాన్ని దోచుకొని ఆప్యాయమైనటువంటి పిలుపు, అనురాగంతో కూడుకున్న పిలుపు, ఆ సౌభ్రాతతో భావనతో కూడుకున్నటువంటి ఆ పిలుపు వాళ్ళ హృదయ నాడుల్ని స్పృశించింది సున్నితంగా. ఆయన రాత్రికి రాత్రే అక్కడ ఒక గొప్ప వ్యక్తిగా స్థుతించబడతాడు, అమెరికా న్యూస్ పేపర్స్తో కీర్తించబడతారు. తర్వాత అమెరికాలో ధనికులందరూ మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని వివేకానంద స్వామీజీకి ఆతిథ్యాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తారు. అయితే వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించినప్పుడు స్వామీజీ చాలా బాధపడతాడు, ఎందుకంటే ఆయనకు భారతదేశం గుర్తొస్తుంది. వీళ్ళేంటి ఇంత భోగభాగ్యాలతో తొలతూగుతున్నారు, నా దేశంలో పరిస్థితి ఎందుకు అట్లా ఉంది, భగవంతుడు అంటే నిష్పక్షపాతిగా ఉండాలి కదా, కొన్ని దేశాలకు ఇంత ధనాన్ని సంపదను ఇచ్చి నా దేశ ప్రజలను అంత దుఃఖంలో అంత దారిద్ర్యంలో ఎందుకు పెట్టాడు అని చెప్పి ఆయన రాత్రి పగళ్ళు వివేకానంద స్వామీజీ విలపించడం జరిగింది. అక్కడ నుంచి ఆయన ప్రసంగ పరంపరలు కొనసాగాయి. ఆయన ప్రసంగాలన్నీ కూడా చాలా మంది అంటే అమెరికాలో ఉన్నటువంటి క్రీమ్, ద ఎలైట్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళు అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు. ఆ విధంగా స్వామీజీ కొన్ని ఉపన్యాసాలకైతే లెక్చర్ అంటే అది టికెట్ లాగా, సినిమా టికెట్ లాగా డబ్బులు లాగా టికెట్ కొనుక్కొని వాళ్ళు అటెండ్ అయ్యారు, ఆ జ్ఞానాన్ని స్వీకరించారు. ఆ ధనాన్ని అంతా ఆయన కలెక్ట్ చేసి చివరికి 1897లో భారతదేశానికి తిరిగి వచ్చి రామకృష్ణ మఠము మిషన్ స్థాపించడం జరిగింది. ఈ రామకృష్ణ మఠము మిషన్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాని యొక్క ఆదర్శాలు, ఆత్మను మోక్షార్థం జగద్హితాయచ. మన దేశంలో తరతరాలుగా మనం భగవంతుడిని గుడిలో పూజించడం నేర్చుకున్నాం. వివేకానంద స్వామి అంటారు అది మంచిదే, కాదనట్లేదు, విగ్రహం ద్వారా ఒక మూర్తి ద్వారా భగవంతుని ఉపాసించడం, కానీ అంతకన్నా మించినటువంటి ఒక ఉపాసన ఉంది, అంతకన్నా తేలిగ్గా మనం భగవంతుని ప్రసన్నుని చేసుకోవచ్చు. ఎలా అంటే తోటి మనిషికి సేవ చేయడం ద్వారా. మానవ సేవయే మాధవ సేవ. కేవలం యాక్చువల్గా ఏదో సేవ చేస్తున్నాను అంటే సేవ చేస్తున్నాను, నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో నేను సహాయం చేస్తున్నాను అంటే ఒక గర్వంతో కాకుండా ఒక హ్యూమిలిటీతో, నమ్రతతో భగవంతుడి యొక్క రూపాలకు నేను సేవ చేస్తున్నాను, ఇది భగవంతుడు నేను చేసేటువంటి పూజ, నేను చేస్తున్నటువంటి దైవ కార్యము అన్నటువంటి భావనతో ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళ అంతఃకరణం పరిశుద్ధాన్ని పొంది వాళ్ళందరూ కూడా ఆత్మ సాక్షాత్కారం పొందటానికి, దైవకృప పొందటానికి అర్హులవుతారని చెప్పి ఈ ఆదర్శాలని రామకృష్ణ మఠము అండ్ మిషన్ ఏర్పరిచి వివేకానంద స్వామీజీ ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని దైవాన్ని చేరుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళకి ఈ ఆదర్శాలని ఆయన ఇచ్చారు. ఆయన 1897లో కొలంబోలో అడుగుపెట్టి అక్కడ నుంచి అల్మోరా వరకు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోయారు. ఆ ఉపన్యాసాలు విద్యార్థులైనటువంటి ప్రతి పిల్లలు మీరందరూ కూడా చదవాలి. ఎందుకు చదవాలని చెప్తున్నా అంటే ఆ ఉపన్యాసాల్లో వివేకానంద స్వామీజీ భారతీయ నాగరికత ఔన్నత్యం గురించి చెప్తాడు. తరతరాలుగా గత 10,000 సంవత్సరాలకు మనం ఏం చేశాం, ప్రపంచానికి మనం ఏం అందించాం, మన నాగరికత ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన ఆధ్యాత్మికత ఏంటి, భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, ప్రతి దేశానికి ఒక ఆదర్శం ఉంటుందని చెప్తారు స్వామీజీ. భారతదేశానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఆదర్శం ఏంది, ఏ ఆదర్శాన్ని మనం ఆచరించుకుంటూ వస్తున్నాం అనాదిగా, మన పూర్వీకులు ఎవరు, వాళ్ళు చేసింది ఏంటి అని ఆయన విశ్లేషించి జీవితానికి సంబంధించినటువంటి సమగ్రమైన పరిపూర్ణమైనటువంటి అవగాహన మనకు మాత్రమే ఉంది. ఎందుకంటే మన చాలా ప్రాచీన నాగరికత కాబట్టి ఎన్నో ప్రయోగాలు చేసాం మన జీవితంతో. మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు దుఃఖం ఉంది, ఇక్కడ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, పుణ్యకార్యాలు ఎందుకు చేయాలి, ఇవన్నీ స్వామీజీ పరిశీలించిన తర్వాత భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు, భగవంతుడు ఏదో దుఃఖానికి కావాలని సృజించలేదు, దుఃఖానికి కారణం భగవంతుడు కాదు, దుఃఖానికి కారణం మనిషి యొక్క అజ్ఞానం. మనిషిలోనే ఆ దైవత్వం ఉంది, కానీ ఆ దైవత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి, ఆ దైవత్వాన్ని సందర్శించడానికి, ఆ దైవత్వాన్ని అభివ్యక్తీకరించడానికి మనిషి ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేయటానికి ఆయన తన కర్మల్ని తనకు అనుగుణంగా మలుచుకోవాలి. ఆ ప్రయత్నంలో మనుషులు లేరు. కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ధార్మిక జ్ఞానం ప్లస్ అభ్యుదయం నిశ్రేయసం రెండూ కావాలి అని చెప్పి స్వామీజీ అంటారు. పాశ్చాత్యత నుంచి మీరు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని కొంత అభ్యుదయాన్ని, కొంత ధనాన్ని అంటే సంపదని దేశంలో పెంచడానికి ప్రయత్నం చేయండి. దేశంలో దారిద్ర్యం తాండవిస్తుంది, నిరుద్యోగం ఉంది, దీన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీరు కనీస అవసరాలందరికీ సమకూరిన తర్వాత మళ్ళీ దైవాన్ని
మీరు సంప్రాప్తించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తూ వివేకానంద స్వామీజీ ఒక మాట అంటారు. ద ఫ్లాష్ ఆఫ్ ద లైటనింగ్ ఇస్ ఇంటెన్స్లీ బ్రైట్ బట్ ఓన్లీ ఫర్ ఎ మూమెంట్. పాశ్చాత్య నాగరికతను పూర్తిగా అనుకరించకండి. వాళ్ళలో చాలా మంచి ఉంది, ఆ మంచిని మాత్రం తీసుకోండి. సంస్కృతి పరంగా, ఆధ్యాత్మిక పరంగా మీరు వాళ్ళకన్నా మిన్నగా ఉన్నారు. మీరు ప్రపంచానికి ఎంతో ఇవ్వవచ్చు. భగవంతుడు మనకి ఎంతో జ్ఞాన సంపదను ఇచ్చాడు. ఈ జ్ఞాన సంపదన కోసం ఎన్నో దేశాలు తప్పిస్తున్నాయి. కాబట్టి మనం ఈ జ్ఞాన సంపదను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గరికి ఒక బిచ్చగాడిలాగా వెళ్ళటం కాకుండా, నేను పేద దేశం నుంచి వచ్చాను, నాకు సహాయం చేయండి, నాకు ఉద్యోగం ఇవ్వండి, ఇట్లా అడుక్కోవడం కాకుండా మన జ్ఞాన సంపదను వితరణ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తీసుకొని ఇక్కడ సంపదను సృష్టిస్తే ఈ నిరుద్యోగము, దారిద్ర్యాన్ని మనం తొలగించవచ్చు అని స్వామీజీ ఒక అద్భుతమైనటువంటి అంటే భారతదేశ యొక్క సమస్యలకి ఒక పరిష్కారం చూపెట్టారు. In fact, Vivekananda actually is a bridge between the ancient and modern, the bridge between science and spirituality, is a bridge between ఈస్ట్ అండ్ వెస్ట్. ప్రాచ్య పాశ్చాత్యానికి ఆయన ఒక లింక్ లాంటి వాడు అనమాట. అంటే ఆ సమాజంలో మంచిని మనం స్వీకరిస్తాం, మనలో ఉన్నటువంటి మంచిని వాళ్ళు స్వీకరిస్తారు. తద్వారా ఒక ఆదర్శ మానవాళి తయారవుతుంది. లెట్ దేర్ బి ఎన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద ఈస్ట్ అండ్ ద వెస్ట్. ప్రాచ్య పాశ్చాత్య మధ్యలో ఎక్స్చేంజ్ జరగాలన్నారు. కాకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది? మనందరం ఏం చేస్తున్నాం? పాశ్చాత్యులు అనుకరించడానికి పూనుకున్నాం. ఎందుకు అలా పూనుకున్నాం అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము, మనం అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందాలి? పాశ్చాత్యులాగా అభివృద్ధి చెందాలి. ఆ ప్రక్రియలో, ఆ ప్రాసెస్లో ఏం చేసామంటే వాళ్ళకున్నవన్నీ కూడా మంచివి, మనకున్న అన్నీ కూడా పనికి మాలినవి అని చెప్పి అనాదిగా మనకి ఏదైతే వస్తుందో ఈ జ్ఞాన సంపద, ఆధ్యాత్మికత, వాటికి కూడా తిలోదకాలు ఇచ్చుకుంటూ వచ్చేసాం. అందుకని పూర్తిగా ఇప్పుడు మెటీరియలిజం వచ్చేసింది. భౌతికవాదం రాబట్టి మనుషుల స్వార్థం పెరిగి మనిషి దోచుకోవడానికి ముందుకు వస్తున్నాడు, దోచుకుంటున్నాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటని మీరు అడిగితే భారతదేశంలో ఉన్నటువంటి అవినీతే దానికి నిదర్శనం. ఆధ్యాత్మిక విలువలు మనం ఇవ్వలేదు, ఆధ్యాత్మికతను పూర్తిగా విస్మరించాం. ఎందుకంటే మనకున్నదంతా కూడా పనికిరాంది, మనకున్నది వంటిదే మనకి నిరర్థకమైనది. మనకున్నది నిజంగా అంత గొప్పదైతే మనం చాలా అభ్యుదయంగా ఉండేవాళ్ళం, మిగతా దేశాలతో సమానంగా ఉండేవాళ్ళం అని మనం భావించి అనుకరణకి పూనుకున్నాం. వివేకానంద స్వామి ఎప్పుడు కూడా మనల్ని అనుకరించమని చెప్పలేదు. ఇమిటేషన్ ఇస్ ద సైన్ ఆఫ్ వీక్నెస్ అన్నాడు ఆయన. స్వామీజీ అంటారు, ఇమిటేషన్ ఇస్ ద సైన్ ఆఫ్ వీక్నెస్. మీకు చాలా గొప్పతనం ఉంది మీలో, మీరు ప్రపంచానికి ఎంతో ఇవ్వగలరు. అప్ అండ్ కాంకర్ ద వరల్డ్ విత్ యువర్ స్పిరిచువాలిటీ అని స్వామీజీ చెప్పారు. ఆయన అంటారు వివేకానంద స్వామీజీ, నేను ఏదైతే సాధించానో అది ఎందుకు సాధించాను, ఎలా సాధించగలిగానంటే బికాస్ ఆఫ్ ద జెన్యూన్ ప్రైడ్ ఐ హ్యావ్ ఫర్ మై సివిలైజేషన్. భారతదేశం ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన ప్రపంచ విజేత అయ్యాడు. ఆయన అంత గర్వంగా భారతదేశం గురించి అక్కడ చెప్పగలిగాడు. ఎందుకంటే ఆయన ఏ నాగరికతలో పుట్టాడో, ఏ దేశంలో పుట్టాడో, ఆ జాతి ఏంటి, ఆ నాగరికత ఏంటి ఆయనకు అర్థమైంది కాబట్టి. వివేకానంద స్వామిని చదివిన తర్వాత నా దేశభక్తి 1000 రెట్లు పెరిగిందని మహాత్మా గాంధీ అన్నారంటే ఆయన వివేకానంద స్వామిని చదివిన తర్వాతనే ఆయనకి ఈ నాగరికత అర్థమైంది. అందుకని వివేకానంద స్వామిజీ మళ్ళీ చెప్తారు భారతీయులకి, మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి, మీరు సామాన్యులు కారు, మీరు భగవంతుడి యొక్క వరపుత్రికలు అని చెప్పి స్వామిజీ చెప్తారు. మీరంతా ఋషుల సంతతి, ఋషుల వారసులు, దైవ సంతతి మనలో, ఆ దైవత్వం మనలో నిబిడీకృతం అయింది, దాన్ని ఎప్పుడూ మర్చిపోకండి అని చెప్పి. స్పిరిచువాలిటీ ఇస్ ద బెడ్ రాక్ ఆన్ విచ్ ద నేషనల్ ఎడిఫిస్ హస్ బీన్ బిల్ట్. వన్స్ దట్ ఈస్ అండర్మైన్డ్, ద నేషన్ విల్ బికమ్ ఎన్ ఎక్స్టింక్ట్ రేస్ విత్ ఇన్ 3 generations. ఆధ్యాత్మికత పునాదిగానే భారతీయ నాగరికత మహాసౌధం నిర్మింపబడింది. ఆ పునాది పటిష్టంగా ఉండేటట్లు చూసుకోండి. ఆ పునాది కనుక బలహీనం అయితే 3 తరాల్లో అంతరించిపోతారని భారతీయులకి ఆయన హెచ్చరిక కూడా చేశారు. ఎంత గొప్ప దేశభక్తులు, చాలా ఉదాహరణలు ఉన్నాయి ఆయన జీవితంలో. మీరు జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. నా ఉద్దేశంలో గత 200 సంవత్సరాల్లో భారతదేశంలో ఇంత గొప్ప దేశభక్తులు పుట్టలేదు. నేను ఈ మాట అంటున్నా అంటే ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతకన్నా గొప్ప దేశభక్తుడిని మీరు చూడలేదు గత 200 సంవత్సరాల్లో. దేశభక్తులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు కూడా వివేకానంద సరిసాటి దేశభక్తులు కాదు. అందులో నిస్సందేహం, అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే ఒక పాశ్చాత్య వనిత వివేకానంద స్వామిజీ ఉపన్యాసాలు విన్న తర్వాత, జోసెఫిన్ మెక్లౌడ్, స్వామీజీ మీరు మాకు చాలా సహాయం చేశారు, చాలా జ్ఞానదానాన్ని మీరు మాకు అందించారు, మేము మీకు ఎలా సహాయం చేయగలము, హౌ కెన్ వీ హెల్ప్ యూ అంటే వివేకానంద స్వామి ఒకటే మాట్లాడారు, మేడం లవ్ ఇండియా, నా దేశాన్ని ప్రేమించండి చాలు, మీరు ఇంకేమి ఎక్కర్లే నాకు, యు లవ్ మై కంట్రీ, దట్ ఇస్ ద గ్రేట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ టు మీ. అలానే సోదరు నివేదితో అంటారు వివేకానంద స్వామీజీ, ఇండియా ఫస్ట్, ఇండియా సెకండ్ అండ్ ఇండియా థర్డ్. వాళ్ళందరూ ఆయన దేశభక్తిని చూసి చాలా చాలా ఆశ్చర్యపోయారు. స్వామీజీ చాలా గ్రేట్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఒక మాట అంటారు ఆయన, ద సాయిల్ ఆఫ్ ఇండియా ఇస్ మై హైయెస్ట్ హెవెన్ అండ్ ద గుడ్ ఆఫ్ ఇండియా ఇస్ మై గుడ్. భారత భూమిని అంతగా ప్రేమించారు. ఆయన పాశ్చాత్య దేశాల ఉపన్యాసాలు ఇచ్చి భారతదేశానికి ప్రయాణం అవుతున్నప్పుడు ఒక పాశ్చాత్య శిష్యురాలు స్వామీజీని అడుగుతుంది, స్వామీజీ 3.5 సంవత్సరాల పాటు మీరు ఈ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి సంపదని, ఇక్కడ ఉన్నటువంటి భోగభాగ్యాన్ని చూశారు కదా ప్రత్యక్షంగా మీ కనులతో, మళ్ళీ ఇప్పుడు పేద దేశమైన మీ భారతదేశంకి వెళ్తున్నారు, మీ ఫీలింగ్ ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంటే వివేకానంద స్వామి ఒక మాట అంటారు,
మేడం అమ్మా, నేను నా దేశం నుంచి ఇక్కడ రాకముందు నేను నా దేశాన్ని ప్రేమించేవాడిని. ఇప్పుడు ద వెరీ ఎయిర్ ఈస్ సేక్రెడ్, ద వెరీ డస్ట్ ఈస్ సేక్రెడ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ది హోలీ పిలిగ్రిమేజ్. స్వామి చెప్తాడు, ఇప్పుడు నాకు భారత భూమి ఇంకా గొప్పగా కనపడుతుంది, ఎందుకంటే పాశ్చాత్య నాగరికతను చూసిన తర్వాత భారతదేశం యొక్క ఔన్నత్యం ఇంకా గొప్పగా అర్థమైంది వివేకానంద స్వామిజీ. ముందే ఆయనకు ఔన్నత్యం గురించి తెలుసు, ఎందుకంటే వాళ్ళని కూడా చూశాడు కాబట్టి ఇప్పుడు పోల్చుకోవడం ఈజీ అయింది. ఎందుకంటే అవన్నీ పూర్తిగా భౌతికమైనటువంటి నాగరికతలే, భారతీయ నాగరికతకి ఏ నాగరికత కూడా సరి రాదు అని చెప్తూ వాళ్ళకు కూడా వివేకానంద స్వామిజీ ఒక హెచ్చరిక చేస్తాడు. మీరు భారతదేశంలో నుంచి కనుక ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకోకుండా మీరు కేవలం ఇదే భౌతికతను కనుక అనుసరిస్తూ పోతుంటే మీలో స్పర్ధ, వైషమ్యము, క్రౌర్యం పెరుగుతుంది, యుద్ధోన్మాదులు అవుతారు, యుద్ధాలు సంభవించడానికి అవకాశం ఉంది, మనిషిని దోచుకోవడానికి సిద్ధపడతాడు. పూర్తి భౌతికతను కనుక ఇస్తే, ఆధ్యాత్మికత లేకుండా, అని మనందరం ఒకటే, మనందరం ఒకే కుటుంబం, ఒకళ్ళొకళ్ళు దోచుకోవడానికి కాదు, మనందరం ఒకే భగవంతుడి బిడ్డలం, ఒకే భూమి మీద మనందరం నివసిస్తున్నాం. కాబట్టి పరస్పరం సహకరించుకోవాలి, కలహించుకోకూడదు. పరస్పరం యాక్చువల్గా మనం దోచుకోవడానికి ముందుకు రాకూడదు, పరస్పరం మనం సాక్రిఫైస్ చేయాలి, త్యాగం చేయాలి అని స్వామీజీ చెప్పారు. ఆ జ్ఞానం భారతదేశంలో ఉంది, వసుదైవ కుటుంబకం అనేటువంటి భావన, ఆ భావన మీరు స్వీకరించాలని చెప్పారు. కానీ పాశ్చాత్యులు స్వీకరించలేదు. అందుకని 2 ప్రపంచ యుద్ధాలు సంభవించిన వివేకానంద స్వామీజీ ఈ మాట అన్న తర్వాత ఆయన ఒక మాట అంటారు, యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ వాల్కెనో, ద వాల్కెనో మైట్ ఎరప్ట్ ఎట్ ఎనీ టైమ్. మీరు అగ్నిపర్వతం మీద కూర్చున్నారు, ఈ అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలవచ్చు అంటారు వివేకానంద స్వామిజీ. అలానే స్వామిజీ భారతదేశంలో యొక్క దుఃఖాన్ని చూసిన తర్వాత, అందుకని ఇప్పుడు మన రైటింగ్స్ చూస్తే ఒక మాట అన్నారు ఆయన, నేను నా శక్తిని నా వాక్యాలు వదిలిపెడుతున్నాను, ఎవరైతే నా వాక్యాలను చదువుతారో వాళ్ళలో నా శక్తి ప్రవేశిస్తుందని. ఎందుకు ఆయన వాక్యాలు అంత శక్తిదాయకంగా ఉన్నాయి, అంత స్ఫూర్తి ప్రేరకంగా ఉన్నాయని మీరు అడిగితే, వివేకానంద స్వామిజీ కేవలం అవి డ్రై వర్డ్స్ కాదు, ఏదో బుర్రతో ఆలోచించి ఇంటెలెక్ట్తో చెప్పినవి కాదు, ఆ హృదయం నుంచి వచ్చినాయి. భారతదేశంలో దుఃఖాన్ని చూసిన తర్వాత ఆయన హృదయం ఒక అగ్నిపర్వతం అయింది. ఆ అగ్నిపర్వతం నుంచి ఆ భావధార ఒక లావా లాగా వెలువడింది. ఆ లావా అనేటువంటిది ఇంకా, అందులో లావా అంటే అది తొందరగా చల్లబడదు చూడండి. అందుకని ఆ వాక్యంలో ఇంకా కూడా వివేకానంద స్వామి హృదయం మనకి తారసపడుతుంది. అందుకని ఎవరెవరు మనం ఇప్పుడు ఆ వాక్యాలు చదివాం అనుకోండి, ఒక ఎలక్ట్రిక్ షాక్ వచ్చినట్టు తగులుతాయి మనకి. అందుకని ఎవరు కూడా వివేకానంద స్వామిని చదివిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తిగా మిగలరు. ఆ వ్యక్తి ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా ఎదుగుతాడు. అంత శక్తివంతమైనటువంటి వాక్యాలు వివేకానంద స్వామిజీ. మనందరం కూడా అద్భుతమైనటువంటి దేశభక్తులు అవుతాం, భరతమాత నిజమైనటువంటి బిడ్డలం అవుతాం. అలా అవటానికి అవకాశం ఉంది వివేకానంద స్వామిజీలో. అంత శక్తి మనకి, అంత స్ఫూర్తి లభిస్తుంది. కొన్ని కొటేషన్స్ అంటే వివేకానంద స్వామి యొక్క వ్యక్తిత్వం మనం అర్థం చేసుకోవడానికి, మనం అంటే ఇంకా ఆయన్ని లోతుగా గాఢంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి కొటేషన్స్లో ముఖ్యంగా చెప్పాలంటే, హిమ్ ఐ కాల్ ఏ మహాత్మన్ హూస్ హార్ట్ బ్లీడ్స్ ఫర్ ద పోర్, అదర్వైజ్ ఈజ్ దురాత్మన్ అంటారు వివేకానంద స్వామిజీ. ఎవరైతే పేదలను ప్రేమించగలుగుతాడో ఆ వ్యక్తిని నేను మహాత్ముడు అంటానంటారు. ఆయన ఒక చక్కటి మాట చెప్తారు, మ్యాన్ విత్ అన్ ఐడియల్ మేక్స్ 1000 మిస్టేక్స్. మీరందరూ పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు, గొప్పవాళ్ళు కావాలన్నటువంటి అభిలాష, కాంక్ష మీ అందరికీ ఉంది. ఈ ఒక్క కొటేషన్, మిగతా కొటేషన్స్ అన్ని చదివినా చదవకపోయినా, గుర్తుపెట్టుకోకపోయినా, ఈ ఒక్క కొటేషన్ వివేకానంద యు ఆల్ మస్ట్ రిమెంబర్ ఫర్ లైఫ్. ఇఫ్ ఎ మ్యాన్ విత్ అన్ ఐడియల్ మేక్స్ 1000 మిస్టేక్స్, ఐఎమ్ షూర్ ఎ మ్యాన్ వితౌట్ అన్ ఐడియల్ మేక్స్ 50,000 మిస్టేక్స్ అంటే వివేకానంద స్వామిజీ. ఇఫ్ ఎ మ్యాన్ విత్ అన్ ఐడియల్ makes 1000 mistakes, I am sure a man without an ideal makes 50,000 mistakes. అండ్ ఆల్సో వివేకానంద చదవటం వల్ల మాకేం వస్తుంది, మేము ఎందుకు చదవాలి, ఎందుకు ఆయన తెలుసుకోవాలి అని పిల్లలుగా మీకు ఒక సందేహం ఉన్నట్లయితే నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. వివేకానంద స్వామిని చదవటం ద్వారా మీకు జీవితం మీద క్లారిటీ పెరుగుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టుడే ద సొసైటీ ఇన్ కన్ఫ్యూషన్. మన మనస్సు, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు మన కంట్రోల్లో లేవు. మన మనస్సే మనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎప్పుడే మన మనస్సే మనకు శత్రువుగా పనిచేస్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప విజయాలు సాధించలేము. మీ మనస్సు మీకు సహకరించాలంటే, మీ మనస్సు మీకు విధేయంగా ఉండాలంటే, అది శక్తిగా బలవంతంగా ఉండాలంటే మనస్సుని సకారాత్మక భావాలతో పరిపుష్టం చేయాలి. అలా సకారాత్మక భావాలతో పరిపుష్టమైనటువంటి మనస్సే మనకు విధేయంగా పనిచేస్తుంది, మనకి మిత్రుడుగా ఉంటుంది. లేకపోతే మన మనస్సే మనకి శత్రువుగా మారడానికి అవకాశం ఉంది. వివేకానంద స్వామిజీ విల్ హెల్ప్ యూ నో యువర్ ఓన్ గ్రేట్నెస్ యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. Vivekananda will inspire you to realize your own true potential. మీ యొక్క కెపాసిటీస్ పూర్తిగా మీరు వ్యక్తం చేసుకోవడానికి, ఉపయోగించుకోవడానికి, మీ ట్రూ పొటెన్షియల్ అర్థం చేసుకోవడానికి వివేకానంద స్వామి యొక్క సాహిత్యము, ఆయన భావజాలం మీకు ఉపకరిస్తుంది. లైక్ ఫేమస్ కోట్ ఆఫ్ వివేకానంద, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్, ద గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ విత్ ఇన్ అంటారు ఆయన. ప్రతి వ్యక్తిలో కూడా దైవత్వం నిబిడీకృతమైంది. ఆ దైవత్వాన్ని వ్యక్తం చేసుకోవడానికి ఉపయోగపడేదే మతము, విద్య, సంస్కృతి.
అనంతమైనటువంటి శక్తి నీలో దాగి ఉంది. నేను చాలా అల్పుణ్ణి నువ్వు భావిస్తున్నావు. నేను అల్పుణ్ణి అని నువ్వు నిరంతరం భావించడం వల్ల అల్పుడిగా మిగిలిపోతున్నావు. కాదు, నాలో అనంతమైనటువంటి శక్తి ఉంది, నాలో దైవశక్తి ఉంది. ఆ దైవం నాకు సహకరిస్తుంది. ఆ దైవం ముందు నేను మోకరిల్లుతున్నాను. ఆ దైవానికి నన్ను నేను సమర్పించుకున్నాను పూర్తిగా అని మీరు భావిస్తే ఆంజనేయ స్వామిజీలో ఎంత శక్తి ఉదయించిందో, ఎంత శక్తి జాగృతమైందో అలాంటి శక్తి మీ అందరిలో కూడా జాగృతం అవుతుంది. వివేకానంద స్వామిజీ అదే అందుకనే అంటారు, ఈ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్, ద గోల్ ఈస్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ విత్ ఇన్. That is the goal of education. That should be the goal of education, he said. అయితే all power is within you. You can do anything and everything అంటారు వివేకానంద స్వామిజీ. What he meant by that? మనకు ఆ శక్తి మనం అనుభవిస్తున్నామా? అంత శక్తి ఉందని మనం భావిస్తున్నామా? మన కాళ్ళ మీద మనం నిలవడానికి కష్టపడిపోతున్నామే? మన జీవితంలో ఒక చిన్న ఉద్యోగం సంపాదించడానికి కష్టపడిపోతున్నామే? వివేకానంద స్వామి 39 సంవత్సరాలు అంత ఘనకార్యాన్ని చేయగలిగాడు. ఎలా చేయగలిగాడంటే ఆ దైవత్వం దేని గురించి అయితే ఆయన మాట్లాడాడో ఆ దైవత్వం ఆయనకి అనుభవంలోకి వచ్చింది. మనకి ఇంకా దైవత్వం అనుభవంలోకి రాలేదు. ఆ దైవత్వాన్ని మనం ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలంటేనే ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. ఆ సాధనలకు సంబంధించి వివేకానంద స్వామి భారతీయ సనాతన ధర్మ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా 4 పుస్తకాల్లో జ్ఞానయోగము, రాజయోగము, భక్తి యోగము, కర్మయోగం 4 యోగాలుగా విభజించారు. భగవద్గీతలో విభజించి కృష్ణ భగవానుడు చెప్పాడు. కానీ భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది, దానికి అనువాదాల మీద ఆధారపడాలి, మనం కామెంటరీస్ వ్యాఖ్యానాల మీద ఆధారపడాలి, మనకి కొద్దిగా కష్టం. వివేకానంద స్వామిజీ ఈ 4 మేడం గారు చూపెట్టారు. రాజయోగ పుస్తకం టైటిల్ మీరు చూసే ఉంటారు. ఇంకా 3 పుస్తకాలు ఉన్నాయి. ఎస్, దిస్ ఇస్ రాజయోగం, రైట్. అలానే జ్ఞానయోగం ఉంది, భక్తి యోగం ఉంది, కర్మయోగం ఉంది. ఈ 4 పుస్తకాల్లో సనాతన ధర్మ సారాన్ని మొత్తం వివరించారు వివేకానంద స్వామిజీ. మీరు ఒక యోగాన్ని పట్టుకోనని ఆయన చెప్తారు. ఆయన డూ ఇట్ ఎదర్ బై వర్షిప్ సైకిక్ కంట్రోల్ ఆర్ బై యోగా ఆర్ బై నాలెడ్జ్, ఎనీ పాత్. 4 యోగాల్లో ఒక యోగం కానీ 2 యోగాలు కానీ 3 కానీ 4ని కంబైన్ చేసి కానీ రామకృష్ణ మఠం మిషన్లో ఏం చెప్పారంటే ఆయన మీరు 4 యోగాలని సమపాడులో మేళవించాలంటారు. కేవలం నేను ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాను, గదిలో తలుపులు వేసుకుని కూర్చుంటాను, నాకు ప్రపంచంతో సంబంధం లేదు, నేను ఆత్మసాక్షాత్కారం పొందాలి, ధ్యానం ద్వారా నాకు జరుగుతుంది అని అనుకుంటే మా మిషన్లో కుదరదు. వివేకానంద స్వామి చాలా స్పష్టంగా చెప్పాడు, నో, యూ మస్ట్ కంబైన్ ఆల్ 4 యోగాస్ ఇన్ హార్మోనియస్ ప్రపోర్షన్. ఎందుకంటే నీకు కూడా దేహ అవసరాలు ఉన్నాయి. రోజంతా నువ్వు ధ్యానం చేయలేవు, ఎవరూ చేయలేరు, అంత శక్తి నీకు లేదు. అంత శక్తి ఉంటే నువ్వు అసలు మఠంలోకి అడుగుపెట్టవు, మిషన్లోకి రావాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి మిషన్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా కొన్ని గంటల పాటు కర్మయోగం చేయాల్సిందే. ఎనివే నీ కోసం నువ్వు పని చేయట్లేదు కాబట్టి అది కూడా నీకు ఆధ్యాత్మిక సాధన అవుతుంది, అది కూడా నీకు ఆత్మసాక్షాత్కారానికి దోహదపడుతుంది. అది తక్కువ రకమైనటువంటి ఆధ్యాత్మిక సాధన అనుకోకు. నిస్వార్థంగా అంటే కర్మ ఫలాలను ఆశించకుండా తోటి మానవాళికి సహకరించాలని, తోటి మానవాళి దుఃఖాన్ని తొలగించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో అది కూడా ఒక గొప్ప యోగమే అని వివేకానంద స్వామి చెప్తారు. అందుకని ఆ 4 యోగాల్ని మనం కనుక కంబైన్ చేసి ఆ 4 యోగాలను మీరు ఆచరించితే, ఇందాక నేను భక్తి యోగం గురించి చెప్తూ ఆంజనేయ స్వామికి ఏం చేశాడు, ఆయన పూర్తిగా రాముడికి తను సమర్పించుకున్నాడు, రామభక్తుడయ్యాడు. అంతా రాముడే చేస్తున్నాడు, నేనేం చేయట్లేదు, అంతా నా స్వామి చేస్తున్నాను. నిరంతరం మీకు ఈ భావన ఉంటే అంతా స్వామి చేస్తున్నాను, నేను కేవలం ఉపకరణాన్ని, నేను కేవలం పరికరాన్ని, ఎప్పుడైతే మీకు ఆ భావన ఉంటుందో ఆ భావనలో మీరు ఎప్పుడు ఉంటారో అప్పుడు సామాన్యమైనటువంటి శక్తి మీలో కాదు, అద్భుతమైనటువంటి శక్తి మీలో జాగృతం అవుతుంది. మీలో ఆ దైవం అనేటువంటిది చైతన్యం జాగృతం అయితే మీరు సామాన్యమైనటువంటి మనిషిగా మిగలరు, ఒక శక్తిగా ఎదుగుతారు. ఊహించండి, వివేకానంద స్వామి సందేశాన్ని మీలాంటి స్కూల్ పిల్లలు అందరూ తీసుకొని వాళ్ళ శక్తుల్ని కనుక వాళ్ళు జాగృతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంత గొప్ప దేశాన్ని మనం నిర్మించవచ్చు. భారతదేశం విశ్వ విజేత అవుతుంది, భారతదేశం విశ్వ గురువు అవుతుంది, ప్రపంచం అంతా మన ముందు మోకరిల్లుతుంది. అంటే వాళ్ళని ఏదో మనం వశపరుచుకోవాలని మనం మోకరిల్లమంటాం కాదు, మన ఔన్నత్యాన్ని మనం శ్లాఘించుకుంటూ, మన ఔన్నత్యాన్ని మనం గుర్తించి, మన ఔన్నత్యాన్ని వాళ్ళకు కూడా చెబితే వాళ్ళు కూడా అమ్మ పౌరా భారతదేశం ఇంత గొప్పదా, భారతదేశం నుంచి మనం ఇంత జ్ఞాన సంపదను పొందవచ్చు అని తెలుసుకొని వాళ్ళు మనకి ఎప్పుడు రుణపడి ఉంటారు. ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి మానవాళిని మనం సృష్టించవచ్చు వివేకానంద స్వామి సందేశం ద్వారా. కాబట్టి నిజానికి గత 70 సంవత్సరాలుగా పాఠ్యాంశంలో వివేకానంద స్వామిజీ జీవితం కానీ ఆయన సందేశాన్ని కానీ ఇవ్వకపోవటం వల్లనే భారతదేశం ఈ రోజు ఇలా బలహీనంగా ఉంది. మన సమాజంలో అన్ని రుగ్మతలకు కారణం ఏంటంటే ఈ మహనీయుడిని, ఈ గొప్ప వ్యక్తిని మనం కేవలం విగ్రహాలు పెట్టాం, పూజలు చేస్తున్నాం, విగ్రహాలకి జనవరి 12 రోజు దండలు వేస్తున్నాం. కానీ ఆయన జీవితం ఏంటి, ఆయన సందేశం ఏంటి, ఆయన మనకి ఏం చెప్పారు, మనం దాన్ని ఆచరిస్తున్నామా, ఎందుకు ఆచరించట్లేదు, మనం ఎందుకు ఆయన పాఠ్యాంశాలు భాగంగా పెట్టుకోలేకపోయినా మనం పరిశీలించుకోలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, అవన్నిటి ఇప్పుడు చర్చించడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ మీరందరూ కూడా పిల్లలు వివేకానంద స్వామీజీని మీ మార్గదర్శకుడిగా, మీ నాయకుడిగా, మీ ఫిలాసఫర్గా, మీ తత్వవేత్తగా, మీ గైడ్గా మీరు ఉంచుకోండి. మీ జీవితాలు అద్భుతంగా భాసిస్తాయి. వివేకానంద స్వామీజీ మీ అందరికీ కూడా తన కృపని, తన ఆశీస్సుల్ని కలుగజేయగాక. జై భారతమాత, జై వివేకానంద. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మానవత శ్రీనివాస్ గారికి, మేడం గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.